హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 33. నా ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎలా వివాహం చేసుకున్నాడో అన్నది వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో శ్యామంతకోపాఖ్యానం గురించి వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్యుడిని ఉపాసించి ఆయన అనుగ్రహంతో రోజుకి 1000 బారువులు బంగారాన్ని అందించే శామంతక మణిని కానుకగా పొందాడు. ఒకనాడు ఆ మణి విషయం తెలిసిన శ్రీకృష్ణుడు దాన్ని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. అదలా ఉండగా ఒకనాడు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం అతడి మెడలో ఉన్న మణిని మాంసం ముద్ద అని భ్రమించి అతన్ని చంపి దాన్ని ఎత్తుకుపోయింది. ఆ సింహం చేతిలో ఉన్న మణిని ఒక ఆట వస్తువు అనుకుని జాంబవంతుడు దాన్ని సంహరించి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. ప్రసేనుడు ఇంతకాలానికి తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు తన మణిని శ్రీకృష్ణుడే దొంగలించాడని, తన సోదరుణ్ణి కూడా సంహరించాడని అపవాదు వేశాడు. తన మీద పడ్డ నింద పోగొట్టుకోవాలని భావించిన శ్రీకృష్ణుడు కొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకుని ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం కనిపించింది. మణి లేదు. అక్కడున్న సింహం అడుగుజాడలను చూసి వెళ్ళగా సింహం కూడా చచ్చిపడుంది. దాని పక్కన బల్లూకం అడుగుజాడలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్ళగా శ్రీకృష్ణుడికి ఒక గుహ కనిపించింది. అనుచరుల్ని బయటే ఉండమని చెప్పి కృష్ణుడు లోపలికి వెళ్ళాడు. ఆ గుహలో ఉన్న జాంబవంతుడు శ్రీకృష్ణుడిని గుర్తించక ఆయనతో బాహుయుద్ధం చేశాడు. యుద్ధం చేసి చేసి అలసిపోయిన జాంబవంతుడు చివరికి శ్రీకృష్ణుడే రాముడన్న సత్యం తెలుసుకున్నాడు. వెంటనే క్షమించమని ప్రార్థించి మణిని తన కుమార్తెను జాంబవతికి శ్రీకృష్ణుడే సమర్పించాడు. కృష్ణుడు ఆ విధంగా మణిని వెతికి తీసుకువచ్చిన దాన్ని సత్రాజిత్తుకు అప్పగించారు. అకారణంగా నిజం తెలుసుకోకుండా కృష్ణుడు అవమానించినందుకు సత్రాజిత్తు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఆ మణిని దానితో పాటు తన కుమార్తె సత్యభామని కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడు సత్యభామని మాత్రం తన భార్యగా స్వీకరించి శ్యామంతక మణిని అతడికే ఇచ్చేశాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.